నా ద్వారా వచ్చే బెనిఫిట్స్ అన్ని నీ కుటుంబం అనుభవించడానికి నువ్వు అనుభవిస్తాను ట్రై చేస్తాను. నా బెనిఫిట్స్ నాకు దక్కట్లా. నువ్వు నన్ను బంధిస్తున్నావు, మానితలుగా టార్చర్ బంధించి పైకి బాగానే ఉంటావు మనిషిలాగా. పైకి ఏం బెనిఫిట్స్ అనుభవిస్తున్నారు? నా వల్ల ఏం బెనిఫిట్స్ అంటే బాగా చూస్తున్నాడు అని సమాజంలోకి దగ్గర అవుతున్నాడు మేడం. నేను సమాజానికి ఏమి చేయకపోయినా బెనిఫిట్స్ అంటే దాన్ని బెనిఫిట్ అనరు. నువ్వు సంపాదించిన సంపాదన లేదా నీ ఆస్తో అయితే ఏం బెనిఫిట్స్ వాళ్ళు అనుభవిస్తున్నారని నువ్వు చెప్తున్నావు. వీళ్ళ గ్రామంలో అంటే ఏదైనా గొడవ అయిందనుకో నాకు సపోర్ట్ ఇవ్వరు. నాకు సపోర్ట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి సపోర్ట్ ఇస్తారు. వేరే వాళ్ళంటే వేరే వాళ్ళకంటే వీళ్ళు జాయింట్ ఫ్యామిలీ లేదు, వాళ్ళకి సపోర్ట్ కూడా. అది నీ బెనిఫిట్ వాళ్ళు వాడుకోవడం ఎలా అవుతుంది? అది బయట బెనిఫిట్ ఎలా అవుతుంది? వాళ్ళ మంచితనం అది. ఆ ఊర్లో వాళ్ళ మంచితనం. ఏ ఊర్లో అయినా కూడా నువ్వు అని కాదు ఆయనని కాదు, ఆ ఊర్లో ఎవరు ఏంటి అనేది ఆ ఊరు వాళ్ళందరికీ తెలుస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు ఒకరి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఏం జరుగుతుంది ఏ ఇంట్లో అనేది అందరికీ తెలుస్తుంది గ్రామాల్లో. మరి అది నీ బెనిఫిట్ ఎలా అవుతుంది? ఏదో నీ ఆస్తి లేదా నీ అందాన్ని దోచుకొని వాడేసుకున్నట్టు